सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। माता महाराज्ञी की, कनकदुर्गा माता को, चंडिका परदेवता को, ललिता परा भट्टारिक को नमः। पार्वती पतये हर हर महादेव हर। सर्वं जगदम्बार्पणमस्तु। जगदम्बार्पणमस्तु। अहं रुद्रेभिर्वसोभिस्रां जहमा आदित्ये ऋतुविष्पदे एवैः अहं मित्रावरुणो भाभेमर्यहमिन्द्राग्नि अहमश्विनो भा स्वाहा अहं सोमामाहनसं बिभर्म्यहं दष्टा आरमतभूषणं भगम् अहं दाधामिद्रवीणं हविष्माते सुप्राव्ये यजामानाय सन्वते स्वाहा अहं राष्ट्रे सङ्गमादेवसो नाञ्जगदुषे प्रथमा यज्ञियानां ताम्मा देवाव्यादधः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेषयं दें स्वाहा मया सो अन्नामत्प्रियो विपश्याति यः प्राणेति य एं शृणोत्युक्तम् अमन्तवो मान्त उपक्षयन्ति श्रुतिस्रोतश्रद्धिवन्त वदामि स्वाहा अहमेव स्वयमिदं वादामि जुष्टं देवेभिर्तमानुषेभिः यं कामयेतन्तामग्रं गृह्णामिदं ब्रह्मानन्दमृषं तं सोमेधां स्वाहा अहं रुद्राय धनुरादानो विब्रह्मद्विशेषरावेहं तपा अहं जनाय समदं गृणाम्यहं द्यावा पृथिवी आविवेश स्वाहा अहं सोवे पितरामस्य मूर्धन्मम योनिरप्स्वा अन्त्यस्सामुद्रे ततो विदिष्ठे भवनान् विश्वोतामून्द्यां वर्ष्मणोपस्पृशामि स्वाहा अहमेव वाता इव प्रवां यारभामाणा भुवानानि विश्वा परो दिवा पर एना पृथिव्येता वाति महिना सम्बाभूव स्वाहा देव्याः जगदम्बार्पणमस्तु। चंडमंडलध्वनिया रक्तबीजासनिया शुंभारी निशुंभरहितध्वनिया सिद्धलक्ष्मीस्त्रासादंडी नवकोटि शक्तिहितां मां पादि विश्वेश्वरी मातृमे मधुगेण भक्तिमहे प्राणावहरत्यमे
गंधम समर्पयामि धूपम समर्पयामि प्रत्यक्ष दीपं दर्शयामि समर्पयामि अमृत नैवेद्यं समर्पयामि तांबूला सर्वपूजां समर्पयामि नमः अनेन मया चरितमित्ताङ्गाङ्कनोहरीर्वात्महन्त्रीर्बिम्बः सुप्रीतात्मनामन्त्री यज्ञेश्वरार्पणस्तु गुह्यादिगुह्यवद्रेतुग्रहाणात्मत्रिर्भवद्मेत्रे अनेन अन्योन ब्राह्मणेन चरिता नवार्णमन्त्राष्टोत्तरसहस्रनाथोक्तहवनपरकं देवी सूक्तहवनन्वान्मन्त्राष्टोत्तरसहस्रान्तौ श्री चण्डीहृदयति महारामत्राजमहान्त्रहृदयति यज्ञेश्वरार्पणस्तु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवमहेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री गुरुभ्यो नमः हरि ओम ఒక్క 2 నిమిషాలు ఈ చండీ హోమాన్ని గురించి మాట్లాడుకుని ఈ చండీ హోమాన్ని మనం పూర్తి చేసేద్దామండి. మనం ఇప్పటి వరకు ఏం చేసుకున్నాము, అది ఎలాంటి ప్రదేశంలో చేసుకున్నామో మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసేసుకుందాం. ఏమిటి దీని విశేషం అంటే, మొట్టమొదట ఇక్కడ మనం సమయాన్ని గురించి మాట్లాడుకోవాలి, తర్వాత మనం చేసుకున్న ప్రదేశాన్ని గురించి మాట్లాడుకోవాలి, ఆఖరణ మనం చేసుకున్న కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 కూడా ఉత్తమోత్తమైనవి ఉన్నాయి. అవి ఎలా అంటే, ఇవాళ ఆదివారం మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆదివారం చాలా గొప్పది, చాలా ప్రశస్తమైనది దేవతా పూజలకి. ఎలా మనం శాస్త్రాల్లోకి వెళ్ళక్కర్లేదు, వేదాల్లోకి వెళ్ళక్కర్లేదు. చాలా మందికి ఆదిత్య హృదయం గురించి తెలిసే ఉంటుంది. మీరు ఆదిత్య హృదయాన్ని ఆమూలాగ్రం పైనుంచి కింద దాకా చదివితే నేను చెప్పిన లక్షణాలన్నీ మీకు ఆదిత్య హృదయంలోనే కనబడతాయి. ఆదివారాన్ని గురించి మన శాస్త్రం ఇలా చెప్తోంది, చాలా గొప్ప లిస్టు చెప్పింది, ఇవన్నీ చేయొచ్చు అని. చాలా చిన్న లిస్టు చెప్పింది, ఇది చెయ్యొద్దు అని. ఆ పెద్ద లిస్టు మనకొద్దు, ఎందుకంటే మనం అన్ని పనులు చేయలేం. కాబట్టి చెయ్యకూడని పనులేమిటో అవి చేయకుండా ఉంటే మనకి బోల్డంత ప్రయోజనం కలుగుతుంది. ఏంటవి అంటే, స్త్రీ మాంస మధు తైలాని యఃకరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత అని మనకి మన శాస్త్రం చెప్తోంది. అంటే ఆదివారం నాడు ఒంటికి నూనె రాసుకుని నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయడం, మాంసాహారం స్వీకరించడం, మద్యపానం చేయడం, భార్యా సమాగమం చేయడం, ఈ 4 ఇట్లో ఏ ఒక్కటి చేసినా, ఈ 4 చేసినా అలాంటి వాడు ఆ తర్వాత జన్మల్లో 7 జన్మల పాటు పుడుతూనే రోగిగా పుట్టి జీవించినంత కాలము అష్టదరిద్రాలు అనుభవిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంత గొప్ప రోజు ఆదివారం. మన దౌర్భాగ్యం ఏంటంటే, సుమారుగా ఒక 8 సంవత్సరాల కాలం పాటు తుష్కరులు ముష్కరులు పరిపాలించి మన జాతి ఔన్నత్యాన్ని, మన శాస్త్రం యొక్క గొప్పతనాన్ని తెలియకుండా చేశారు. చివరిలో కూడా మనకి ఆదివారం ఎట్లా తయారైపోయిందంటే, వారం రోజులు పని చేశాక వారం రోజుల చివరిలో మనం విశ్రాంతి తీసుకునేటువంటి రోజు కింద ఆదివారం మారిపోయింది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, వారంలో చివరి రోజు కాదు, మొట్టమొదటి రోజు ఆదివారము. దాని పేరులోనే ఉంది, వారంలో మొదటి రోజుగా పరిగణలోకి తీసుకోవాలి. ఒక 50-60 సంవత్సరాల క్రితం 7 శనివారాల వ్రతం అనే ఒక్క శనివార వ్రతం మొదలై, అది 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామికి ఇంట్లో విశేషంగా అర్చన చేసుకుని, ఆ రోజు స్వామివారికి ప్రీతిగా ఒంటిపూట భోజనం చేస్తూ, ఆ రోజు ఇతరములైన పదార్థములేమీ స్వీకరించకుండా ఉంటూ దీక్ష చేసేవాళ్లు. అది కాలాంతరంలో నెమ్మదిగా 7 శనివారాలతో పూర్తి కాకుండా ఆ జన్మ శనివారాల కింద మారిపోయింది. ఆ తర్వాత తరానికి వచ్చేటప్పటికి ఇప్పుడు శనివారం చాలా మంది ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ శనివారం వెంకటేశ్వర స్వామికి వదిలిపెట్టేశామండి అంటారు. అప్పుడు ఆ రోజు నువ్వేమన్నా విశేషమైన పూజ చేస్తున్నావా, అర్చన చేస్తున్నావా, అసలు శనివారం ఎందుకుంటున్నావని అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు. చాలా మందికి ఈ తరంలో శనివారం మా పెద్దవాళ్ళు చెప్పారు వెంకటేశ్వర స్వామికి వదిలేయాలి, ఇదొక్కటే తెలుసు. శనివారం మనకి ఎక్కడా శాస్త్రం చెప్పలా. ఆ శనివారం అక్కడి నుంచి నెమ్మదిగా శుక్రవారానికి పాకింది. శుక్రవారం నాడు అమ్మవారికి వదిలేశామండి అంటారు. అది నెమ్మదిగా గురువారానికి పాకింది. సాయిబాబా పేరు చెప్తారు. నిజంగా ఆయన దేవుడో కాదో అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకే నేను వదిలేస్తాను, ఎందుకంటే ఎవరి విశ్వాసాల మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది కాబట్టి.
అది నెమ్మదిగా బుధవారానికి పాకింది, అయ్యప్ప స్వామికి వదిలేశామని చెప్తారు. అది అట్నుంచి మంగళవారానికి పాకింది, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే ఆంజనేయ స్వామికి వదిలేశామంటారు. అది అక్కడి నుంచి నెమ్మదిగా సోమవారానికి పాకింది, ఈశ్వరుడికి వదిలేశామని చెప్తారు. వారంలో 6 రోజులు మనకి